అన్నపూర్ణ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. వ్యవసాయ రంగంలో విశిష్ట సేవలు అందించినందుకు గాను ఇద్దరు శాస్త్రవేత్తలకు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ పేరుతో నెలకొల్పిన అవార్డులను బహుకరించారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లోక్సత్తా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ, ఇక్రిసాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ విలియం డి ధార్లు పాల్గొన్నారు. వివిధ మొక్కజొన్న వంగడాల రూపకల్పనలో విశేష కృషి చేసిన మొక్కజొన్న పరిశోధన సంచాలనాలయం శాస్త్రవేత్త డాక్టర్ సాయి కుమార్ కు డాక్టర్ స్వామినాథన్ పేరుతో నెలకొల్పిన అవార్డును అందజేశారు. అలాగే వరి పరిశోధన సంచాలనాలయం శాస్త్రవేత్త డాక్టర్ శోభారాణి కూడా ఈ అవార్డు అందజేశారు. సాధారణ సుగంధ వరి రకాలు రూపొందించడంలో ఈమె చేసిన కృషికి గాను ఈ అవార్డు దక్కింది. నూజివీడు సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో పాటు రిటైర్డ్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ అవార్డును ఏర్పాటు చేశారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇచ్చే ఈ అవార్డును వ్యవసాయ రంగంలో విశేష ప్రతిభ కనపరిచిన ఒక్క శాస్త్రవేత్తకు మాత్రమే ఈ అవార్డును ప్రదానం చేస్తారు. కానీ ఈ ఏడాది ఇద్దరిని ఎంపిక చేసి సంయుక్తంగా అందించారు. అటువంటి వ్యక్తి పేరు మీద నాకు అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ దీని ముందు కూడా చాలా అవార్డ్స్ తీసుకున్నాను, కానీ ఈ అవార్డు చాలా ప్రత్యేకమైనది నా జీవితంలో. నేను మొత్తం 36 సంవత్సరాలు మేజ్లో వర్క్ చేశాను, మొత్తం అగ్రికల్చర్ రీసెర్చ్లో. దాంట్లో 30 సంవత్సరాల పైన మేజ్ మీద వర్క్ చేస్తూ వచ్చాను ఇప్పటివరకు. ఆచార్య రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో నేను హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ కూడా పనిచేశాను. ప్రిన్సిపల్ సైంటిస్ట్ మేజ్గా పనిచేస్తూ చాలా హైబ్రిడ్స్ 15 మంచి వంగడాలను రిలీజ్ చేయడం జరిగింది నేషనల్ లెవెల్లో. అవన్నీ చాలా ప్రాముఖ్యతలో ఉన్నాయి. కాబట్టి మేజ్ విస్తీర్ణంలో చాలా చూస్తే మటుకు ఈ మధ్యకాలంలో చాలా ఏరియా పెరిగింది, ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ కూడా చాలా పెరిగింది. నేను డెవలప్ చేసిన హైబ్రిడ్స్ మటుకి చాలా బాగా వస్తున్నాయి. రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కొన్ని ఏరియాస్లో అయితే కోస్టల్ ఆంధ్రలో అయితే చాలా విపరీతంగా దిగుబడి రావడం, రైతులు కూడా చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. ఆ సీడ్ కూడా వాళ్ళకి అందజేయడానికి కూడా చాలా కృషి చేస్తున్నాను. అట్లానే ఈరే హైబ్రిడ్ని నేను వేరే రాష్ట్రాల్లో కూడా ప్రాముఖ్యత తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. గత 5-6 సంవత్సరాలు చూస్తే మన ప్రొడక్టివిటీ 16 క్వింటాల నుంచి 26 క్వింటాలు హెక్టర్కు దిగుబడి తోటి వరకు రాగలిగాం అనమాట. ఇదంతా చేయబట్టి ఈ సింగిల్ క్రాస్ హైబ్రిడ్ టెక్నాలజీ రైతులు తీసుకోవాలని 10 విధాలు చెప్తున్నాము. ఈ టెక్నాలజీ వల్ల ఏంటంటే ప్రొడక్టివిటీ బాగా పెరుగుతుంది. తర్వాత ఈ సమస్యలు అంటే మాయిస్చర్ స్ట్రెస్, నీళ్లు లేని పరిస్థితి, తర్వాత ఎక్కడ వాటర్ లాగ్ ఉన్న సిచ్యువేషన్లో కూడా ఎవరిని తట్టుకునే శక్తి గల వంగడాల్ని డెవలప్ చేయడం జరిగింది. లోక్సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ, ఇక్రిసాట్ డైరెక్టర్ జనరల్ విలియం డార్ ఈ అవార్డును శోభారాణి, సాయి కుమార్లకు అందజేశారు. అవార్డు కింద 2 లక్షల నగదు, ప్రశంసా పత్రం అందించారు. ఈ సందర్భంగా జయప్రకాష్ నారాయణ్ మాట్లాడుతూ బహుమతులు పొందిన శాస్త్రవేత్తల కృషి వల్ల దేశంలో మొక్కజొన్న, వరి దిగుబడులు అధికమయ్యేందుకు దోహదపడ్డాయన్నారు. సైంటిస్ట్ డాక్టర్ సాయి కుమార్ గారు, ఆయన ఇటీవల బాగా మన రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ బాగా ప్రాచుర్యమై ఎక్కువగా పండిస్తున్నటువంటి మొక్కజొన్న పంట రకరకాలైనటువంటి వంగడాలను సృష్టించారు. ఈ పంట పెరగడంలో, ఈ పంట నుంచి ఆదాయం రావడంలో రైతులకి కీలక పాత్ర వహించారు. అలాగే డాక్టర్ శోభారాణి గారు బసుమతి బియ్యాన్ని ఈవేళ కేవలం ఉత్తరాదిలో కొన్ని ప్రాంతాలకే పరిమితమై దీర్ఘకాల వంగడంగా ఉండి 180 రోజుల దాకా సుమారుగా ఉండి తక్కువ పంట పండేటువంటి పొడుగాటి పంటగా ఉన్నటువంటి దాన్ని పొట్టి పంటగా చేసి దాన్ని తక్కువ కాలం చేసి ఎక్కువ దిగుబడి వచ్చేట్టు చేసి అది కేవలం ఉత్తరాదినే కాకుండా దక్షిణాదిని కూడా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో కూడా ఈ బాస్మతి వంగడాలను వచ్చి ఏర్పాటు చేశారు. దానివల్ల దేశం విదేశీ మార్గద్రవ్యాన్ని ఎక్కువగా ఆర్జిస్తున్నది. అంటే వ్యవసాయ రంగంలో సరైనటువంటి సాంకేతిక విజ్ఞానం ఉంటే రైతు ఎంత అద్భుతంగా ఈ దేశంలో పంట పండించగలడు, తాను సొంత ఆదాయాన్ని చేయగలడు, జాతికి ఆదాయాన్ని చేకూర్చగలడం దానికి ఈవేళ మొక్కజొన్న పంట, బాస్మతి బియ్యం ఈ రెండు కూడా గొప్ప